తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలో ఒక అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఒక కోతి మృతి చెందడంతో దాని పిల్లను తన పిల్లల ఓ కుక్క పెంచుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. మనుషుల మధ్య మానవత్వం క్రూరంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఒక జంతువు చూపిన ఈ ప్రేమ పలువురికి ఆనందాన్ని, భావోద్వేగాల్ని కలిగించింది. కోతి పిల్లను ఆకలి తీర్చడంతో పాటు తన వీపుపై ఎక్కించి కాపాడుతూ తిరిగే కుక్క కథను మనుషులకు ఒక మానవత్వపు సందేశం అందించింది. నల్లజర్ల మండలం మరలమూడి గ్రామం. నా పేరు ఉదయచంద్ర ఫణేంద్ర కుమార్ అచ్యుత. నేను ఒకరోజు మాది గోపాలపురం నియోజకవర్గం. నేను ఒకరోజు గోపాలపురం సైడ్ బండి మీద వెళుతున్నప్పుడు ఒక కుక్క మీద కోతి పిల్ల ఉండడం చూసి ఏంటి అని పక్క వాళ్ళని అడిగితే ఆ కోతి ఒక చూడు కోతి ఏదో లారీ గుద్ది చనిపోతే ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్లని కుక్క తన ప్రాణంగా ప్రేమిస్తూ పెంచుకుంటుంది, పాలిచ్చి పెంచుకుంటుంది అని అక్కడ వాళ్ళు చెప్పినాక నాకు మానవుల్లో ఎంత స్వార్థం పెరిగిపోయింది. మానవులు పక్క వాళ్ళు బాగుపడితే వాచలేంతనో, బంధుత్వానికి, రక్త సంబంధానికి, అలాగే మన పక్క వాళ్ళు బాగా ఇబ్బందులు ఉంటే మనం వాళ్ళని సహాయం చేయాలనే ఆలోచన కూడా లేకపోవడం, ఇటువంటి స్వార్థపూరితమైన ఈ రోజుల్లో ఇటువంటి సంఘటన చూసిన తర్వాత మనిషి కోతి నుంచి పుట్టాడు అని చెప్తారు తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కోతుల నుంచి నేర్చుకోవాల్సింది, అలాగే జంతువుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి అనే దానికి సంఘటన ఉదాహరణగా నేను చెప్తున్నాను. దీన్ని చూసైనా సరే ఇక నుంచి ప్రజలు సహోదర భావంతో కలిసిమెలిసి జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నల్లజర్ల మండలం మరలమూడి గ్రామం. నా పేరు ఉదయచంద్ర ఫణేంద్ర కుమార్ అచ్యుత. నేను